గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తయినా ఇంతవరకు కూడా ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయలేదంటూ మరోవైపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా మాకు రావట్లేదంటూ ఈరోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు ఈ కార్యకర్తలతో నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వం ఆ రోజు మీకు ఎటువంటి హామీలు ఇచ్చింది, ఈరోజు ఏ విధంగా ఉంటుంది ఏంటి? కనీస వేతనాలు ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అని గత కొన్నాళ్ళుగా మేము ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అప్పుడు మీరు గౌరవ వేతనం నియమించబడ్డారు, మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడానికి లేదని చెప్తున్న ప్రభుత్వం ఈరోజు సంక్షేమ పథకాలకు వచ్చేసరికి కంప్యూటర్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని వస్తుంది. ఇది ఎక్కడ న్యాయమని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి, మినీలకి, గ్రామాల్లోని పట్టణాలను తారతమ్యం లేకుండా ప్రతి ఒక్క ఎవరైతే అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని, లేకపోయిన ఏడల మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకి ఏవైతే హక్కులు ఉంటాయో హక్కులన్నీ మాకు కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర అంగన్వాడీలకి అయితే సంక్షేమ పథకాలైనా అమలు చేయండి, లేదా ప్రభుత్వ ఉద్యోగులుగానైనా గుర్తించండి అనే డిమాండ్తో ధర్నా కార్యక్రమాలు చేసి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రధానంగా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీలందరూ కూడా పేదవాళ్ళు. ఈరోజు గ్రామాల్లో, పట్టణాల్లో పేద గర్భిణీలకి, బాలింతలకి, చిన్నపిల్లలకి సేవలు చేస్తున్నారు. 2019వ సంవత్సరంలో అంగన్వాడీలకి 1000 రూపాయలు జీతం పెంచారు. అంటే 2019 నుంచి ఇప్పుడు 2025 వరకు అనేక రెట్లు ధరలు విపరీతంగా పెరిగాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు పెంచండి, లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయండి అని చెప్పి 2023వ సంవత్సరంలో 42 రోజుల పాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేశాం. ఆ సమ్మె చేసేటప్పుడు అనేక హామీలు ఇచ్చారు, కానీ ఏ హామీలు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ ప్రభుత్వం ఆ రోజు టెంటల దగ్గరికి వచ్చి మీకు సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు అమలు చేయడం లేదు. ఏమి అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పేసి సిస్టంలో చూపిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు కంప్యూటర్ యుగంలో ఉన్నాము, ప్రతిదీ కూడా కంప్యూటర్తోనే పని జరుగుతుంది. అలాంటిది ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని రోజులు కావాలని చెప్పేసి మేము మీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అంగన్వాడీలకి తల్లికి వందనం రావటం లేదు, రేషన్ కార్డు రావటం లేదు, వృద్ధాప్య పెన్షన్ రావటం లేదు, వితంతు పెన్షన్ రావటం లేదు, చివరికి వాళ్ళ భర్తకి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటినా సరే పెన్షన్ రావటం లేదు, రైతు భరోసా రావటం లేదు. అసలు అంగన్వాడీ కుటుంబాలకి ఒక రకంగా చెప్పాలంటే ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు కావటం లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయితే అంగన్వాడీల్ని ప్రభుత్వ ఉద్యోగులుగానైనా గుర్తించండి, లేదా మాకందరితో పాటు సంక్షేమ పథకాలైనా అమలు చేయండి. లేని ఏడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అంగన్వాడీలు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను. లక్ష్మి, CITU జిల్లా ఉపాధ్యక్షులు. ఇది చూసాం కదా, తీవ్ర ఆందోళన, ఆవేదన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీ వర్కర్లు ఎవరికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఎటువంటి ఫలాలు కూడా అందటం లేదని ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కనీస వేతనం ఏదైతే ఉందో ఆ వేతనం కనీసం అమలు చేయాలంటూ కూడా మరొకవైపు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైనా సరే ఇటువంటివి ఏమైనా సరే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చలేని ఎట్లయితే మాత్రం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అయితే మాత్రం మేమైతే ఆందోళన సిద్ధంగా ఉంటామని కూడా మరొకవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.